అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క ప్రతి ఒక్కరూ మారాల్సిందే, మారి తీరాల్సిందే. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండండి, నేరగాళ్ల తుప్పు రేగ్గొట్టండి, సింగల్లా విజృంభిస్తూనే అవసరమైన చోట మానవత్వంతో ముందుకు కదలండి. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కు సలహాలు సూచనలు ఇస్తేనే కాసిన్ని చురకలంటించారు సీఎం రేవంత్. సీఎం అండ్ హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నానంటూ నెక్స్ట్ లెవెల్ స్పీచ్ ఇచ్చారు. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల తీరుపైన ఇండైరెక్ట్ గా అటాక్ చేశారు. పోలీసులకు స్వేచ్ఛ, రాష్ట్రానికి రక్ష, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మర్యాద మరిస్తే మడత పెట్టుడే, లైన్ క్రాస్ చేస్తే సినిమా కనపడాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి పేల్చిన పంచ్ డైలాగులు ఇవి. ప్రజా విజయోత్సవ వేడుకల్లో పోలీసులను ఉద్దేశించి నెక్స్ట్ లెవెల్ స్పీచ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర రక్షణ కోసమే బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నారు ఆయన. ఫ్రెండ్లీ పోలీసింగ్ కి అసలు డెఫినేషన్ చెప్పారు రేవంత్. అనుకోని విపత్తు ఎదురైతే 1.5 కోటి వాళ్ళకి ఇవ్వాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కింది అధికారులకు 1,25,00,000, ఆ కింది అధికారులకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అర్హత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రోటోకాల్ విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ప్రోటోకాల్ నేరగాళ్లకు అప్లై కాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న ఆయన రాజకీయ నేతలైనా సామాన్యులైనా ఒక్కటేలా ట్రీట్ చేయాలన్నారు. ప్రోటోకాల్స్ కూడా నేరగాళ్లకు అప్లై అవ్వవు. ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ విధానం ఉంటుంది, అప్పుడు మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తాము. నేరగాళ్లకు ప్రోటోకాల్స్ పాటించడం మొదలు పెడితే మీరు మీ ఉద్యోగాలను చెయ్యలేరు. అలాంటి వారి పట్ల స్పష్టంగా వ్యవహరించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ప్రజా ప్రతినిధులైనా సరే పోలీస్ స్టేషన్ కి వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి అన్నారు. మర్యాదగా వ్యవహరించకపోతే సినిమా చూపించాల్సిందే అన్నారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. యాజ్ ఏ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ గా చెప్తున్నానంటూ పోలీసులకు సలహాలు సూచనలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే లైన్ క్రాస్ చేసిన పోలీసులకు ట్రీట్మెంట్ గట్టిగానే ఉంటుందంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.